కొంతమంది ఆహారం తిన్న తర్వాత గ్యాస్, అజీర్ణం మరియు త్రేన్పు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమంది దీనికి ఎదుర్కోవడానికి మందులు తీసుకుంటారు. అయితే మీ వంటగదిలో ఉన్న 3 గింజలు జీర్ణ సమస్యలకు బాగా ఉపయోగపడతాయని మీకు తెలుసా? మీరు ఏ మందులను వాడాల్సిన అవసరం లేకుండా పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటంటే జీలకర్ర, సోంపు మరియు ఓమ. ఇవి నోటి దుర్వాసన తగ్గించడంతో పాటు మంచి భోజనం తర్వాత జీర్ణక్రియను కూడా ఉపయోగపడతాయి. భోజనం తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు నోటి దుర్వాసన తొలగిపోతుంది. జీర్ణ సమస్యతో తరచుగా ఇబ్బంది పడేవారు టాబ్లెట్స్, టానిక్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే ఇవి మీ వంటగదిలో సహజంగా లభించే విత్తనాల ద్వారా ఈ సమస్యలను పరిష్కారం లభిస్తుందంటే వాటిని వాడాల్సిన అవసరం ఏంటి? 3 రకాల గింజల్ని నమిలితే కార్మినేటివ్ గుణాలు ఉండి శరీరంలోని గ్యాస్ను బయటకు పంపి అపాన వాయువు సమస్యను దూరం చేస్తాయి. ఓమలో థైమోల్ సమ్మేళనం మరియు యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ కండరాలను సడలించి కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. జీలకర్ర జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అవి మనం తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి మరియు శరీరం దాని పోషకాలను సరిగ్గా గ్రహించడంలో సహాయపడతాయి. అలాగే ఫెన్నెల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచుతుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ 3 విత్తనాలను కలిపి 1 స్పూన్ కంటే సుమారు 5 గ్రాముల చొప్పున ప్రతిరోజు తీసుకోవచ్చు. 3ను సమస్థాయిల్లో తీసుకోండి లేదా ఒక విత్తనాలను సమస్థాయిలో ఒక డబ్బాలో కలిపి ఉంచుకోవాలి. అయితే ఇవి తినడం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కొద్ది మోతాదులో తినడం మంచిది.